ఎంత దుర్మార్గం అంటే గవర్నమెంట్ ఒక జీవో తీసుకురావాలి. ఏ సినిమా రిలీజ్ కానీ నువ్వు ఎంత బడ్జెట్ పెట్టుకోరా హౌలే. నేను నిజం చెప్తున్నా, హీరోలను అంటున్నా, డైరెక్టర్లు అంటున్నా, నిర్మాతలు అంటున్నా, మీరు ఎంతన్నా బడ్జెట్ పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి. మీ బడ్జెట్ వెళ్ళడం కోసం టికెట్ రేట్లు వేస్తారా మీరు? మీ బడ్జెట్ తీసిన బడ్జెట్ వెళ్ళడానికి టికెట్ రేట్లు పెంచుతారా? ప్రీమియర్ షోలు పెడతారా? అర్ధరాత్రి పెడతారా షోలు? బాగా హైప్ క్రియేట్ చేస్తారు. తొక్కిసినట్టు మా వాళ్ళు చనిపోతారు, వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు. అంటే మీ బడ్జెట్ రిలీజ్ కావాలని చెప్పేసి మీరు పిచ్చి పిచ్చి కాల్ చేసి టికెట్ రేట్ వేస్తే దానికి గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుంది సిగ్గు లేకుండా. ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుందండి? ప్రభుత్వం చట్టం తీసుకురావాలి ఈ సినిమా విషయంలో. సినిమా ఇండస్ట్రీ విషయంలో చట్టం తీసుకురావాలి. ఒకటి ఏ చట్టం తీసుకురావాలి? ఇగో ఏ సినిమా కానీ గింత రేట్ ఉంటుంది, అవసరమైతే 5 సంవత్సరాల కోసం పెంచుకోండి. ఏ సినిమా రిలీజ్ ఆ సినిమాకు పెంచేస్తారు మీరు. నాటకాలు ఇవి. మిత్రులారా, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నేను ఐ బొమ్మకో సజ్జన గారికో వ్యతిరేకమో అనుకూలమో కాదు. నేను బాధని చెప్తున్నా, నా బాధని ఆవేదన వ్యక్తం చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, సజ్జన గారు షేర్ చేయండి. ఒక చట్టం రావాలి, ఒక జీవో రావాలి, ఒక సెక్షన్ రావాలి ఈ విషయంలో. ఇగో ఈ సినిమాకి ఇంతే ప్రైస్, 5 సంవత్సరాలు ఏ సినిమా కానీ ఈ థియేటర్ ఫలానా ఎల్బీనగర్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ప్రసాద్ ఎంఎస్లో కావచ్చు, కూకట్పల్లిలో కావచ్చు, మియాపూర్లో కావచ్చు, బంజారాస్లో కావచ్చు, ఏ థియేటర్ ఉన్నా ఇగో ఈ రేట్ ఇదే, బాల్ఖాన్ రేట్ ఇంతే, మిడిల్ క్లాస్ రేట్ ఇంతే, ఆ రేట్ ఫిక్స్ చేయండి. అమ్ముంటే ఎవరు పోడు అట్లా. మీ ఇష్టం మీద రేట్లు వేస్తారు పోరా. ఐ బొమ్మ లాంటి 100 పుట్టుకొస్తాయి మిత్రులారా, గమనించి 100 పుట్టుకొస్తాయి. ఈ రాజకీయ నాయకుల్ని పట్టుకొని విధవలు నీతి సూత్రాలు చెప్తారు. ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై. మళ్ళీ ఎక్కువ మాట్లాడి ఏం మాట్లాడాలి?